అలాగే ఇలా పెండింగ్ బిల్స్ చాలా మటుకు చాలా ఉద్యోగాల నిరాశ ఉంది. ఇలా రిటైర్డ్ ఉద్యోగులది పెండింగ్ బిల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని గతంలో చెప్పినట్టు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు 600 కోట్లు ఇస్తా అని చెప్పారు. 600 కోట్లను రిలీజ్ చేయాలి, నెలకు 600 కోట్లు రిలీజ్ చేయమని చెప్పాం. మరి క్రమక్రమంగా డబ్బులు ఇచ్చిన కొద్దీ ఇంకా 1000-2000 కోట్లు అట్లా కొట్టి దాదాపు 2 నెలల్లో అన్ని క్లియర్ చేయాలని కూడా ప్రభుత్వం చెప్పాం. అంటే ఇప్పుడు 2 DAలు కంపల్సరీ ఇస్తారు, ఇవ్వాలి. కనీసం 2 DAలు ఇస్తే ఇలా ఉద్యోగులు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే చాలా రోజులు వెయిట్ చేసుకుని మీరు అన్నట్టు వచ్చే నెల నుంచి మళ్ళీ ఒక DA 6వ DA ఇస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు పశ్చిమ బెంగాల్లో వాస్తవానికి ఉద్యోగులు కోర్టుకు పోయి ఆ కోర్టు కూడా ఇలా వాళ్ళ ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్ అది వాళ్ళ డిఏడియాలని ప్రభుత్వాన్ని చెప్పిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాను. మరి అవి డిఏలు అంటే కామన్ గా సెంట్రల్ కేంద్రంలో ఇటు రాష్ట్రంలో గతంలో ఒక 10 రోజులు అటు ఇటు ఉంటే ఇచ్చేది, కానీ సెంట్రల్ లో వస్తున్నాయి, ఇలా స్టేట్ లో రావడం లేదు. కాబట్టి అది న్యాయమైన డిమాండ్ గా మేము ప్రభుత్వానికి చెప్పాం. మనతో పాటు శ్రీపాల్ రెడ్డి గారు PRTU అధ్యక్షులు ప్లస్ నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ కూడా ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, ఉపాధ్యాయులు ఏం కోరుకుంటారు? ఉపాధ్యాయుల నియోజకవర్గ ప్రతినిధిగా శ్రీపాల్ రెడ్డి గారు, మీరు ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళ కేబినెట్ మీటింగ్ మీద? నమస్కారం సార్, అందరికి కూడా నమస్తే. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి ఇవాళ ముఖ్యమంత్రి గారే ఉన్నారు. విద్యారంగ సమస్యలు బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారి పైనే ఉన్నాయి. ఇవాళ ముఖ్యంగా ఉపాధ్యాయులు చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా మరి పదోన్నతులు బదిలీలు ప్రతి సమ్మర్ లో మరి నిర్వహించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి సమ్మర్ వెకేషన్ అయిపోతుంది కాబట్టి మరి మేము గత వారం రోజుల క్రితం కూడా ప్రాతినిధ్యం చేయడం జరిగింది. మరి ఆ ప్రాతినిధ్యాన్ని మరి సంబంధిత అధికారులకు పంపించడం జరిగింది. ముఖ్యంగా మేము ఈ జూన్ మాసంలో మరి పదోన్నతులు బదిలీలు కావాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే దాదాపు ఒక 800 పాఠశాలల్లో మరి హెడ్ మాస్టర్స్ లేరు. మరి ఆ హెడ్ మాస్టర్స్ లేని కారణంగా స్కూల్స్ లో మరి ఇబ్బందులు అవుతాయి కాబట్టి మరి బదిలీలు పదోన్నతులు కావాలని కోరుకుంటా ఉన్నాం. దాంతో పాటుగా మరి మేనిఫెస్టోలో మరి అమలు అంటే చేస్తామని చెప్పినట్టుగా CPS రద్దు, దాంతో పాటుగా మరి ఉపాధ్యాయులందరూ కూడా 2003 DSCలో చాలా మంది మరి నోటిఫికేషన్ పాత పెన్షన్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, కానీ నియామక ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల వాళ్ళంతా కొత్త పెన్షన్లోకి వచ్చిండ్రు. సో ఆ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మార్గదర్శకాలు విడుదల చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరి అమలు చేస్తా ఉన్నది. మన రాష్ట్రంలో కూడా IAS ఆఫీసర్లు ఇంప్లిమెంట్ చేసుకున్నారు, కానీ మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు మాత్రం దాన్ని మరి ఇంతవరకు ఇవ్వలేదు. మరి అది కూడా మరి ముఖ్యంగా టీచర్స్ ఎక్కువ ఉన్నారు దీంట్లో కాబట్టి 2003 DSC ఉపాధ్యాయులకు ఓల్డ్ పెన్షన్ అనేది మరి ప్రధాన డిమాండ్ గా ఇవాళ ఉంది. దాంతో పాటుగా మరి హెల్త్ స్కీమ్, ఒక కొత్త హెల్త్ స్కీము, ఎందుకంటే గత ప్రభుత్వము ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరి ఆ ప్రతిపాదనలు హెల్త్ సెక్రటరీ, హెల్త్ మినిస్టర్ సంతకాలు అయిన తర్వాత చివరికి మరి ముఖ్యమంత్రి మరి ఆమోదం పొందక ఆగిపోయి ఉన్నాయి. మరి ఆ గైడ్ లైన్స్ ను కొద్ది మార్పులతో అయినా సరే అమలు చేయాలి. మరి ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్ తో మరి ఇప్పుడేమో ఉన్నటువంటి స్కీమ్ అనేది ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు, కానీ మరి 1